కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటకతో పాటుగా శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 89,403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం పూర్తి స్థాయి జలాశయ నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 825 అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం నిండుకుండలా మారే అవకాశాలున్నాయి. భారీ వరద ఉధృతి వస్తున్నప్పటికీ కూడా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 10 రోజులుగా కూడా కృష్ణా నది పరివాహకానికి సంబంధించినటువంటి ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు భారీ వరద చేరుకోవడంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల 3 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 89,799 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా 215 టీఎంసీలకు గాను నిన్నటి వరకు 41 టీఎంసీగా ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపుగా 46 టీఎంసీల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు 885 అడుగులకు గాను ప్రస్తుతం 826 అడుగులకి నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలు కావడం, దీంతో పాటు కంటిన్యూగా ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇదే వరద ప్రవాహం కొద్ది రోజుల పాటు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారే అవకాశం కనబడుతుంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోగా 94,733 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుండగా 10 గేట్లనెత్తి స్పిల్వే ద్వారా 10 గేట్లనెత్తి 47,196 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. అటు విద్యుత్ ఉత్పాదన, అటు ఏదైతే దిగువ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి దిగువ ఎగువ 2 విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. ఆ 2 విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా దాదాపుగా 48,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఈ జూరాల ప్రాజెక్టు నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నెట్టెంపాడు లిఫ్ట్ పథకం ద్వారా 750 క్యూసెక్లను, భీమా లిఫ్ట్ ద్వారా 1,300 క్యూసెక్లను, కోయల్ సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండటంతో అటు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటికి కూడా ఈసారి ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు ఆశలు లేనటువంటి రైతులకు జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఈ 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తుండటంతో కొంత రైతులైతే ఈ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఆల్మట్టి డ్యామ్ కు కూడా ప్రస్తుతం 89,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ కు వస్తుండగా 80,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపుగా 75,000 క్యూసెక్ల వరకు కూడా ఇటు జూరాల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు 2 కర్ణాటక స్టేట్ కు సంబంధించి ఉన్నటువంటి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, ఈ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువ కావడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు గత వారం రోజుల క్రితం నుంచి కూడా నీటిని విడుదల చేయడం, జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం
8.96 టీఎంసీలకు చేరుకోవడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడం తోటి జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అవచ్చు, అటు రాయలసీమ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలకు కూడా తాగునీటి అవసరాలకు కూడా జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఎత్తిపోసే లిఫ్ట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 33 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ సామర్థ్యాన్ని కానీ ప్రస్తుతం 32.5 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకుంది. అటు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 122 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకుంది. దీంతో ఎగువ కురుస్తున్నటువంటి కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో, పశ్చిమ కనుమలో కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు సంబంధించి 70,000 క్యూసెక్ల వరద ప్రవాహం జూరాల వరకు చేరుతుంది. అటు ఏదైతే భీమా ఉపనదికి సంబంధించి కూడా కొంత వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో దాదాపుగా నిన్న 110,000 క్యూసెక్లను ఈ రోజు ఉదయం కూడా జూరాల ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. కొంత నీటి ప్రవాహం తగ్గడంతో అది దాదాపుగా 79,000 క్యూసెక్ల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం చేరుకుంటుంది. అక్కడ జూరాల ప్రాజెక్టు నుంచి 89,000 క్యూసెక్లను రిలీజ్ చేస్తుండగా శ్రీశైలం వరకు మాత్రం ప్రస్తుతం 79,000 క్యూసెక్లు చేరుకుంటుండటంతో రోజు దాదాపుగా 4 నుంచి 6 టీఎంసీల నీటి నిల్వ శ్రీశైలం ప్రాజెక్టులో పెరుగుతుండటంతో కొంత ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం మరో 2 రోజుల్లో 840 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి 840 అడుగులు దాటితే మాత్రం ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం ఎడమగట్టు అలాగే కుడిగట్టు విద్యుత్ ఉత్పాదనలకు సంబంధించి నీటిని వినియోగిస్తూ దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఎగువ వస్తున్నటువంటి ఈ వర్షాలు మరో 4-5 రోజులు కూడా వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు కంటిన్యూగా ఇదే వరద వారం రోజులు కొనసాగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే వరద ప్రవాహం వస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 50 నుంచి 60 అడుగులకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 40 అడుగులు చేరుకున్న తర్వాత 840 అడుగులు చేరుకున్న తర్వాత విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు సిద్ధమవుతున్నారు. అలా విద్యుత్ ఉత్పాదనకు ప్రారంభిస్తే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీటి నిల్వ సామర్థ్యాలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి అధికంగా వచ్చేటువంటి అలాగే కొనసాగుతున్నటువంటి వరదను దిగువ ప్రాజెక్టులకు రిలీజ్ చేస్తుండటంతో కొంత 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదటగా జూరాల ప్రాజెక్టుకు పూర్తి వరద ప్రవాహం రావడం, పూర్తి స్థాయిలో నిండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి మరో వారం రోజుల పాటు ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం 850 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంత రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 840 అడుగులు దాటిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల స్కీమ్ ద్వారా కూడా ఇటు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతలకు కూడా అందనంత కింద నీరు ప్రవాహం ఉంది. కాబట్టి కొంత ఆ సంబంధించి రిజర్వాయర్లు కొంత నీటి నిల్వలు తక్కువగా ఉండడం, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత ఊరటనిచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.